కార్తీ ఖైదీ సినిమా విడుదలై 7 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఎవరికీ అంత పెద్ద అంచనాలు లేవు. కానీ ఒక్కసారిగా ప్రపంచంలో సృష్టించింది. ఖైదీ 2 మరుసటి ఏడాదే మొదలవ్వాలి. కానీ రకరకాల కారణాల వల్ల ఆగుతూ వచ్చింది. ఆ తర్వాత లోకేష్ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. పెద్ద పెద్ద స్టార్లంతా తనతో పనిచేయడానికి ఉత్సాహం చూపించారు. అలా ఖైదీ 2 వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూలీ రూపంలో మరో మాస్ యాక్షన్ ఫీస్ట్ని వదిలాడు లోకేష్ కనగరాజ్. మళ్ళీ వెంటనే ఖైదీ 2ను మొదలుపెట్టే పనిలో ఉన్నాడు లోకేష్. ఖైదీ 2కి సంబంధించిన స్క్రిప్ట్ అప్పుడే పూర్తయిపోయింది. ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ఢిల్లీ అనే పాత్ర జైలు నుంచి విడుదలైన రోజు ఏం జరిగిందన్నదే ఖైదీ కథ. అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనే పాయింట్తో ఖైదీ 2 మొదలు కానుంది. ఖైదీలో కార్తీ ఒక్కడే స్టార్. అయితే ఈసారి మాత్రం చాలామంది స్టార్లు ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఖైదీ తర్వాత లోకేష్ తీసిన ప్రతి సినిమాలోనూ లెక్కకు మించిన స్టార్లు దర్శనమిస్తారు. విక్రమ్, లియో, ఇప్పుడు కూలీ సినిమాల్ని స్టార్లతో నింపేశాడు. ఖైదీ 2 కూడా ఇదే టెంప్లెట్తో తీయబోతున్నాడని తెలుస్తోంది. విక్రమ్, కూలీలో కనిపించిన పాత్రలు కూడా ఖైదీలో దర్శనమివ్వబోతున్నాయి. లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో ఉండే ముఖ్యమైన పాత్రలన్నీ ఒకే తెరపైకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయక పాత్ర దాదాపు ఫిక్స్ అయిందని సమాచారం. ఈసారి ఆ ఛాన్స్ సమంతకు దక్కబోతుందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఓ భారీ ప్రాజెక్ట్ సమంతకు చిక్కి చాలా కాలమైంది. ఖైదీ 2తో తనకు అలాంటి అవకాశమే దక్కిందనుకోవాలి.